హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ మెగితేష్. ప్రస్తుతం గ్లోబల్గా చాలా కాంటెంపరీ ఈవెంట్స్ నడుస్తూ ఉన్నాయి అండ్ ఈ ఈవెంట్స్ మీద ఒక చిన్న చర్చ పెట్టుకుందాము అనిపించింది. బట్ ఎవరితో పెట్టుకుందాం, దానికి తగ్గ సమవుచ్చి ఉంటే బాగుంటుంది కదా అని అనిపించింది. సో వెంటనే నాకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, సీరియస్లీ రైట్ నౌ యుఎస్ ఏదైతే ఉందో ఇది ఇరాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది అండ్ ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకి రిటైర్డ్ వింగ్ కమాండర్ గారు వచ్చి మనతో మాట్లాడితే ఈ ఈవెంట్స్ అన్నిటి గురించి మరింత క్యూరియస్గా ఉంటుంది, మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనిపించి ఆయన్ని పిలవడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకి వరల్డ్లో జరుగుతున్న కాంటెంపరీ ఈవెంట్స్ అన్నిటి గురించి మనతో ముచ్చరించడానికి మన సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ గారు. సో ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ముందుగా మీకు నమస్కారం. అండ్ సార్, ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ సెల్ఫ్. నేను ప్రయాణం పాత కోడూరు, నెల్లూరు బీచ్ కోడూరు దగ్గర ఉంది కదా, అక్కడి నుంచి ప్రయాణం మొదలైంది. 18 ఏళ్ల వయసులో భారతీయ వాయుసేనలో చేరాను. తర్వాత మీలాంటి మంచి వాళ్ళు చెప్పారు కొంచెం చదువుకోవచ్చు కదరా అని. డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీకామ్ సర్వోదయలో చేస్తున్నప్పుడు ఎయిర్ ఫోర్స్లో చేరాను. అక్కడికి చేరిన తర్వాత గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఆఫీసర్గా అయ్యి 28 ఏళ్ళు చేసిన తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు మీ ముందున్నాను క్లుప్తంగా. తమిళనాడులో జరిగినటువంటి ఏదైతే ఈ వర్డిక్ట్ అంటే ఈ జడ్జిమెంట్ ఉందో కస్టోడియల్ కిల్లింగ్కి సంబంధించి చర్చనీయాంశం అయింది, ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పాలి. జరిగింది లాకప్ డే. దాన్ని ఉద్దేశించి పోలీస్ అధికారులు కూడా చట్టం ముందు అందరూ సమానులే అనే దానికి రుజువుగా ఆ యొక్క జడ్జిమెంట్ నిలిచింది. సో దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు చూడండి, మన దేశంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ఈ ఒక కేసుని ఒక కేస్ స్టడీగా మన ఫ్యూచర్ జనరేషన్ స్టడీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కేసు జరిగింది ఒక పోలీస్ స్టేషన్లో. పోలీస్ స్టేషన్ అంటే రక్షక భటులు, రక్షక దళం. భక్షక దళం అయితే ఏం చేయాలి? ఎవరు పోటీ చేయాలి? ఎవరు పోరాడాలి? పోరాడాల్సిన వాళ్ళు ఎవరు? చచ్చిపోయారు. పోరాడాల్సిన ఎవరు? రక్షక భటుల్లోనే ఒకరు, రేవతి అని, కానిస్టేబుల్ రేవతి. ఎలా చేశారు? హైకోర్టు సూమోటోగా ఈ కేసు టేకప్ చేసి ఎంక్వైరీ చేయమని చెప్పింది. ఎంక్వైరీ చేసిన తర్వాత ఏం తెలిసింది? వీళ్ళు ప్రూఫ్స్ అన్నీ తారుమారు చేశారు, అక్కడంతా ఎవిడెన్స్ లేకుండా చేశారు. అవన్నీ కూడా ఎవరు? హర్ వర్డ్ అగైన్స్ ది సిస్టమ్. మీరు ఊహించండి, ఒక కానిస్టేబుల్ అంటే చాలా జూనియర్గా ఉంటుంది, తన పోలీస్ సిస్టంతో పోరాడాలి, తన ఓన్ ఎస్పీతో, ఇన్స్పెక్టర్స్తో, ఎస్ఐతో పోరాడాలి. 6 ఏళ్ల పాటు జరిగింది. ఈరోజు వాళ్ళకి ఉరిశిక్ష పడింది, వాళ్ళు ఒకరు చనిపోయారు అంటే ఇది ఒక గొప్ప చారిత్రాత్మక విజయం మానవతానికి ప్లస్ నిజాయితీకి కూడా. పోలీసులకి జవాబుదారీ ఉండాలి అని ఈ తీర్పు తెలియజేస్తోంది. హెడ్ కానిస్టేబుల్ రేవతి గారు, సార్ ఒక ఉమెన్గా ఉండి ఆవిడ ఇంత ధైర్యంగా ముందుకొచ్చి చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి తను ఎక్కడైతే పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నారో కానిస్టేబుల్గా, సో అక్కడుండే టీం గురించి ఆవిడ నిర్భయంగా సాక్ష్యం చెప్పడం అనేది తను ఎలా తీసుకోవచ్చు అంటారు? హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఒక రాణి లక్ష్మీబాయి లాగా, రాణి చెన్నమ్మ లాగా తన ఉన్న సిస్టంతో పోరాడడం చాలా డిఫికల్ట్. మన వాళ్ళతో పోరాడడం చాలా కష్టం. శత్రువులు అని, ఇప్పుడు నేను ఒక సైనికుడిగా, మాజీ సైనికుడిగా మీరు నన్ను అడిగితే నా పని ఈజీ. ఎందుకంటే నాకు శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు క్లియర్ కట్ డిమార్కేషన్ ఉంటుంది. కానీ తనకు అలా కాదు. తన ఓన్ సిస్టంతో తన కలీగ్స్కి వ్యతిరేకంగా, ఎందుకని తన కాన్షియస్ తనని పర్మిట్ చేయలేదు. ఇది తప్పు జరుగుతోంది. ఒక పోలీసులుగా నేను జన ప్రాణహానికి జరగకుండా కాపాడవలసిన వాళ్ళము మనం తీసుకొచ్చి వాళ్ళని కస్టడీలో కొట్టడం ఏంది? కోవిడ్ రూల్స్ ఫాలో చేయలేదనడం ఏంది? మా నాన్న ఏమయ్యాడు అని అడగడానికి వచ్చిన వాడిని తీసుకొచ్చి కొట్టడం ఏంది? నువ్వు నా రూమ్లోకి మాస్క్ లేకుండా వచ్చావు అనడానికి గైడ్ లైన్సే ఉన్నాయి. రూఫ్ కింద మాస్క్ అవసరం లేదని ఉంది అప్పట్లో, గైడ్ లైన్సే. సో ఇవన్నీ మీరు ఉల్లంఘించి తండ్రి కొడుకుల్ని నగ్నంగా ఒకరి ముందు ఒకరు నిలబెట్టి కొట్టి, అంటే ఇన్ హ్యూమన్ అమానవీయ చర్య చేయడం వల్ల ఆ మనిషి తట్టుకోలేకపోయింది. ఎవిడెన్స్ ఇచ్చింది, తన నిజాయితీగా తన మనసులో ఉన్న మాటను చెప్పగలిగింది. సో అందుకనే కేసు ఇన్ని రోజులు నిలబడింది, ఒక లాజికల్ కంక్లూజన్కి వచ్చింది. సార్, ఇప్పుడు ఉత్తరోత్తర ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ చోటు చేసుకోకుండా ఉండడం కోసంగా హ్యూమన్ రైట్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటారు? హ్యూమన్ రైట్స్ చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు మీరు ఊహించండి, ఎవరి మీద మనం ఫైట్ చేసినాం? పోలీసుల మీద. హ్యూమన్ రైట్స్ అనేది మనం సామాన్య ప్రజలకు చెప్పడం లేదు. సో ఒక పోలీస్ ట్రైనింగ్లో హ్యూమన్ రైట్స్ అనేది ఒక సిలబస్గా మార్చాలి. వాళ్ళ ట్రైనింగ్లో నీ బల ప్రయోగం కాదు, మనం బ్రిటిష్ జమానాలో లేము. బ్రిటిష్ జమానాలో ఏంటి?
వీఆర్ ద రూలింగ్ క్లాస్, యూ విల్ బి రూల్డ్. మేము పరిపాలించే వాళ్ళం, మీరు పాలింపబడేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు. ప్రజా పోలీసు వ్యవస్థ అంటే ఏంది? పోలీసులు ప్రజలతో మమేకంగా ఉండి వాళ్ళకు అనుగుణంగా చెయ్యాలి అనేది ట్రైనింగ్లో నేర్పించాలి. ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ సిలబస్. పోలీసులు ఎవరైతే ఈ అకౌంటబిలిటీతో ఉండాలో, మన లాకప్లో ఉన్నారు, మన జ్యూరిస్డిక్షన్లో ఉన్నారు వీళ్ళు, సో వీళ్ళ మీద మనకు అకౌంటబిలిటీ ఉంది అని వ్యవహరించాల్సిన పోలీసు వాళ్ళు ఇటువంటి పరిస్థితికి దారితీసింది. ఉండాల్సిన పోలీసు వాళ్ళు లేరు, కానీ ఈ ఉమెన్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆవిడ అకౌంటబిలిటీ తోటి వ్యవహరించారు అనేది ఆవిడ చెప్పిన ఈ ఏదైతే ఈ రుజువు ఉంటుందో, సాక్ష్యం ఉంటుందో, దాన్ని బేస్ చేసుకొని మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఈ ఆస్పెక్ట్లో అసలు పోలీసు వాళ్ళు అకౌంటబిలిటీతో ఉండడం ఎంత ఇంపార్టెంట్ అని మీరు అంటారు? చాలా ఇంపార్టెంట్. వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవడం వల్ల ఇది ఒక ఎగ్జాంపుల్గా సెట్ అవుతుంది రాష్ట్రాల పోలీసులకి. ఇప్పుడు ప్రతి చోట మనం విడివిడిగా పోలీస్ అంటాం కదా, తమిళనాడు పోలీస్ అంటాం, ఆంధ్ర పోలీస్ అంటాం, ఢిల్లీ పోలీస్ అంటాం. దర్ ఆల్ పోలీస్. వాళ్ళకి ఒక చెంపపెట్టు లాంటి వ్యవహారం. ఫ్యూచర్లో పోలీస్గా నియమింపబడే ప్రతి వ్యక్తికి కూడా మనం అకౌంటబుల్గా ఉండాలి. రేవతి షుడ్ బి ది ఎగ్జాంపుల్, నాట్ ది అదర్స్. ఆ పేరు గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఎగ్జాంపుల్ సెట్ చేసే ముందు ఒక పోలీసుగా బాధ్యతగా నేరస్తుల్ని ఎంత జాగ్రత్తగా పట్టుకుంటున్నామో, వాళ్ళకి శిక్ష పడేటట్టు ఎంత జాగ్రత్తగా దర్యాప్తు చేస్తున్నామో అనేది ఎంత ముఖ్యమో, మానవత్వం పాటిస్తూ, హ్యూమన్ రైట్స్ పాటిస్తూ తన ఖైదీల పట్ల కూడా అదే విధంగా ప్రవర్తించాలనేది చాలా ఇంపార్టెంట్. సార్, ఇంతకీ పోలీస్ రీఫార్మ్స్ అంటే ఏంటి? కిరణ్ గారు ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ అయినప్పటి నుంచి కూడా, తిహార్ జైల్లో సంస్కరణలు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా పోలీస్ రిఫార్మ్స్ అనేది ఇట్ వాజ్ అన్ ఏలియన్ సబ్జెక్ట్ టు అస్. ఎందుకంటే అన్నీ మనకు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినవే కదా, కాబట్టి మనం అన్ని వాళ్ళని పాటిస్తున్నాయి. జైల్ మాన్యువల్ కానీ, తర్వాత పోలీస్ రిఫార్మ్స్ కానీ, వాళ్ళల్లో ఏంది రూల్డ్ అండ్ బీయింగ్ రూల్డ్ కదా. మన దగ్గరికి వచ్చేతలకి మన ప్రజలకి రూల్స్ అర్థమయ్యేటట్టు చెప్పాలి. రూల్స్ అందరికీ అర్థం కావాలి. మన న్యాయ సంహిత ఏమిటి, సిఆర్పిసి ఏమిటి, ఐపీసీ ఏమిటి, మన రూల్స్లో ఉన్నాయి. సమస్య ఎక్కడొస్తుందంటే ఇంప్లిమెంటేషన్లో అవి పాటించే సమయంలో జరగటం లేదు. బట్ ఏదేమైనా సార్, క్రిమినల్స్కి యూజువల్గా ఒక భయం ఉంటుంది పోలీస్ వ్యవస్థ అంటే. బట్ ఇప్పుడు జరిగిన ఏదైతే ఈ ఉదాంతం ఉందో, దీన్ని బేస్ చేసుకొని అరే మనం తప్పు చేసినా చేయకపోయినా సో వీళ్ళు కూడా ఇరుక్కునేదానికి ఆస్కారం ఉంది. పోలీస్ వ్యవస్థకు కూడా ఇప్పుడు అంత ఏం లేదబ్బా, వాళ్ళు ఇరుక్కుంటారు, వాళ్ళకి శిక్షలు పడతాయి అనేది వాళ్ళకే అనిపించవచ్చు. బట్ ఈ ఆస్పెక్ట్లో ఇప్పుడు మున్ముందు రోజుల్లో క్రైమ్ పెరగవచ్చు అంటారా, లేకపోతే తగ్గొచ్చు అంటారా? క్రైమ్ తగ్గే ఛాన్సులు ఎంత ఎక్కువ ఉన్నాయో పోలీసుల్లో కూడా భయం ఏర్పడుతుందని కూడా అంతే జరగవచ్చు. ఎందుకంటే ఈ తీర్పు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది, దేశంలోనే కాదు. ఒక హైకోర్టు సుమోటోగా సేకరించడం ఏమిటి, ఒక పోలీస్ స్టేషన్ని టేక్ ఓవర్ చేసుకోవడం ఏమిటి, సీల్ చేయడం ఏమిటి, తర్వాత అక్కడున్న రికార్డ్స్ నుండి రీక్రియేట్ చేయడం ఏమిటి, ఇవన్నీ కోర్టు ఆధ్వర్యంలో జరిగాయి. సార్, ఇప్పుడు ఏదైతే ఈ ఉదాంతం ఉందో దీని దృష్ట్యా మనం ఒక 3 పాయింట్స్ అనుకుందాం. లైక్ పోలీస్ రిఫార్మ్స్ అయితే ఏంటి, పోలీస్ అకౌంటబిలిటీతో వ్యవహరించడం అనేది అయితే ఏంటి, అండ్ దెన్ అగైన్ మన ఈ సో కాల్డ్ థింగ్ కాల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రాముఖ్యత అయితే ఏంటి. ఈ మూడింటిని దృష్టిలో ఉంచుకొని పోలీస్ వ్యవస్థ మీద అపారమైన గౌరవం, అట్ ద సేమ్ టైం క్రిమినల్స్కి భయం యథావిధిగా కొనసాగాలి అంటే మీరేం చెప్తారు? నేను ఫస్ట్ ఎయిర్ ఫోర్స్లో చేరిందే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోలీస్గా 1990లో. ఓకే. ఆ తర్వాత పరీక్షలు రాసుకుని ఏదో భగవంతుడి దయ వల్ల ఆఫీసర్ అయ్యాను. అది కూడా అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్లో. సో పోలీసుకి మాకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే మొత్తం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది మాకు, తర్వాత పోలీస్ వాట్ ఈస్ ది రూల్స్ ఆఫ్ పోలీస్ బుక్ అండ్ పోలీస్మెన్ మాన్యువల్ అని, పోలీస్ ట్రైనింగ్ అయిన తర్వాత పోలీస్ సర్టిఫికేట్ ఇస్తారు. సో స్పెషాలిటీ ఏంటంటే మాకు ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళకి, బయట వాళ్ళకైతే సిఆర్పిసి ఒక యాక్టే పనిచేస్తుంది. మాకు 2 ఎయిర్ ఫోర్స్ యాక్టు ప్లస్ సిఆర్పిసి అండ్ ఐపీసీ. సో యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్ అనమాట. మాకు ట్రైనింగ్లో ఏం నేర్పించారు అంటే ఖైదీ అంటే ఎవరు, యుద్ధ ఖైదీ అంటే ఎవరు, డిసిప్లిన్ అంటే ఏమిటి, సామాజిక సమరసత అంటే ఏమిటి, ఇవన్నీ నేర్పిస్తారు. సో నాకు అవగాహన ఉంది నేనేం మాట్లాడుతున్నాను. హ్యూమన్ రైట్స్ అనేది ఇట్స్ నాట్ అన్ ఏలియన్ కాన్సెప్ట్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ట్రైనింగ్. మాకు నేర్పించారు మనిషిని సామాన్యంగా చూడాలి, ఖైదీలకి ఏం హక్కులు ఉంటాయి, వాళ్ళకి ఎంతసేపు ట్రైనింగ్ ఇవ్వాలి, ఫిజికల్ యాక్టివిటీ ఎందుకు ఇవ్వాలి, మా సెల్లులో ఉండేవాళ్ళు ఒక సెల్లులో ఎంతమంది ఉండాలి, ఆ సెల్లులో ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలి, ఇట్స్ క్లియర్ కట్. సమస్య ఎక్కడొస్తుందంటే మనం దాన్ని ఇగ్నోర్ చేసినప్పుడు, వీ డోంట్ ఫాలో ద రూల్స్.
సో అందుకని పోలీస్ రిఫార్మ్స్ వచ్చాయి. Okay. పోలీస్ రిఫార్మ్స్లో ఏం చెప్పారు? దే డిడ్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ. దే సెడ్ బుక్స్లో ఉన్నవి పాటించండి, పాటించకపోతే మీ మీద చర్యలు తీసుకుంటాం. చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయాల్సింది ఎవరు? వాళ్ళ బాసెసే. ఎస్. సో సామాన్య ప్రజలు ఎవరైనా ప్రజా చైతన్యం వచ్చి అడిగినప్పుడు ఈ కేసులో లాగా కోర్టులు చెప్పాయి, అవును ఇట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ ద బుక్స్, వై ఆర్ యూ నాట్ ఫాలోయింగ్? హూజ్ నాట్ ఫాలోయింగ్? అమ్మ ఇన్స్పెక్టర్ ఫాలో చేయలేదు, ఓకే. ఆ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఫాలో చేయలేదు, ఆ తర్వాత కానిస్టేబుల్. ఎంతమంది అయ్యారు? 9 మంది అయ్యారు. ఈ 9 మంది చేసి ఒక 2 వ్యక్తుల్ని, సామాన్యంగా చూడాల్సిన వ్యక్తుల్ని ఎక్స్ట్రాడినరీగా హింసించి వాళ్ళ చావు కారణమయ్యారు. అందుకని ఈ 3 కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినాయి. పోలీస్ రిఫార్మ్స్, హ్యూమన్ రైట్స్, బేసిక్ పోలీసింగ్ కూడా ఈ కేసులో తేటతల్లమయ్యాయి. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్గా పనిచేస్తుంది. మీ అనుభవం అండ్ మీ నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉండాలి. అండ్ ఈసారికి ఇప్పటికీ అయితే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫ్రమ్ సుమన్ టీవీ నెల్లూరు. అండ్ మీరు రావడమే కాదు, ఎన్నో ముఖ్యమైన విషయాల మీద మీ యొక్క అనుభవాన్ని అండ్ మీ నాలెడ్జ్ని షేర్ చేశారు. మరోసారి మా ప్రేక్షకులందరూ తరపు నుంచి నేను సుమన్ టీవీ నెల్లూరు యాంకర్ మేఘ్ తేజ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ ఈజ్ ఆల్ మైన్. జై హింద్.